యావరేజ్ లేదు, మరి అంత ఏమి హైప్ ఏం లేదు. ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్. ఎన్టీఆర్ కోసమే సినిమా చూడాలి, ఆయన కోసమే చూడాలి. ఓకే, బాగానే ఉంది, బెటర్. ఆశ్చర్యపోయి అంతే, ముందు సినిమాలతో పోల్చుకుంటే బాగానే ఉంది సినిమా. ఎన్టీఆర్ కోసం చూడొచ్చు సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండదు, ఫస్ట్ హాఫ్ బాగుంది. బీజిఎం మ్యూజిక్ అంతా హైలైట్గా ఉంది. సినిమా ఏం లేదు, చూడొచ్చు. అందరివి బాగున్నాయండి, యాక్టింగ్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అంతే, సినిమా అంతా బాగుంది. అన్నని మాత్రమే చూసిన నేను. అసలు అన్న డైరెక్షన్ అనిపిస్తుంది. అంత మొత్తం ఎన్టీఆర్ అన్న అంతా మా ఇండే అంతా సూపర్. దేవరా బుల్డోజర్ ఫైట్లు, సాంగ్స్, స్టెప్పులు సూపర్ ఉండయినా. సూపర్ బ్రో. కొరటాల శివ సూపర్ గా చూపించినాడు. సూపర్. బీజిఎం హైలైట్, సినిమాకి బీజిఎంఏ హైలైట్. ఫైట్లు వేరే లెవెల్ ఫ్లైట్. ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చూడాలి, ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. సినిమా సూపర్గా ఉంది అంతే. బుల్డోజర్ మొన్న శ్రీకృష్ణ థియేటర్ కాదు చెప్పా 1000 crores పక్కా అని. ఈ మూవీ చెప్పినాక మళ్ళీ చెప్తుందా, ఈసారి పక్కానేనా, ఈసారి కొడుతుందాం. ఫైట్ బాగుంది, అన్ని బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బాగుంది. ఈసారి ఎస్ఎస్ఆర్ మైక్ తీయేస్తాం. పోయింది, 1000 కోట్ల సినిమా కొడుతుంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. సూపర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. సూపర్ నా, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే అన్న చెప్పినాడు, కాలర్ ఎగరేసుకొని తిరిగే లెవెల్లో సినిమా ఉంటుంది అని చెప్పినాడు. దానికి మించి ఉంది. పార్ట్ 2 ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. సినిమా మటుకు ఏడ తగ్గే ప్రసక్తే లేదు. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. నిలబెట్టుకున్నాడు, మాట నిలబెట్టినాడు. అట్లే రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ అవుతుంది, అయిపోయింది, ఇంకా కూడా పెరుగుతుంది. నిలిపేది అయితే ఉండదు. డైరెక్టర్ చేసినాడు, యాక్టర్ చేసినాడు. సూపర్ ఉంది సినిమా.